దిల్ రాజుకు ఈ సంక్రాంతి అగ్ని పరీక్షలాగా మారింది. జనవరి 10న భారీ బడ్జెట్తో తీసిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ను దించాడు. శంకర్ ఆ సినిమాకి ఎంతలా ఖర్చు పెట్టించాడో అందరికీ తెలుసు. ఆ పెట్టిన ఖర్చుకు వచ్చిన టాక్కి సంబంధం లేకుండా పోయింది. దీంతో దిల్ రాజుకు భారీ నష్టాలు తప్పవు అనుకున్నారు. ఆ తర్వాత డాకు మహారాజ్ మూవీ వచ్చింది. ఈ సినిమాకి మంచి టాకే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయే రేంజ్లో రావడం లేదు. నైజంలో ఈ మూవీని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. సినిమాకి వచ్చిన టాక్ చూస్తే ఈ సినిమాలో దిల్ రాజుకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక చివరిగా సంక్రాంతి బరిలో దిగింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 100 కోట్లకు పైగా రాబట్టింది. డాకు మహారాజ్ కంటే స్పీడ్గా కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఈ మూవీ లాంగ్ రన్లో 250 కోట్లకు పైగానే రాబట్టేలా కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి దిల్ రాజు భారీగా నష్టపోతాడని అనుకున్న వారంతా షాక్ అయ్యేలా సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లు వస్తున్నాయి. ఇక అక్కడ పోయిన డబ్బులు ఇక్కడ వచ్చేలా ఉన్నాయని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ అవడంతో దిల్ రాజు మొహం వెలిగిపోతుంది. తాజాగా సక్సెస్ మీట్లో దిల్ రాజు చాలా ఓపెన్ అప్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్గా ఉన్న టైంకి పెళ్లి సందడి, నిర్మాతగా ఆర్య చాలా కిక్కిచ్చాయని, క్లిష్ట పరిస్థితుల్లో ఆ సినిమాలు ఆదుకున్నాయన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 58వ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి హిట్ అయిందని దిల్ రాజు అన్నారు. సక్సెస్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్స్లో మేం ఎంతో చెప్తాం, సినిమా బాగుంటుందని అంటాం, అదంతా మా అంచనా, మా ఊహ. కానీ అవే మాటలు ఆడియన్స్ నుంచి వచ్చినప్పుడు మాకు చాలా సంతోషం. ఈ సినిమాకి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిల్ ముందు నుంచి చెబుతున్నారు. వెంకటేష్ ప్రొడ్యూసర్స్, హీరో సినిమా అయిపోయిన తర్వాత కూడా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలో మళ్ళీ అనిల్ రావిపూడి దగ్గర నేర్చుకోవాలి. ప్రమోషన్ సరిగ్గా చేస్తే ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో ఈ మూవీ నిరూపించింది. ఈ సంక్రాంతికి మేం ఎప్పటికీ మర్చిపోలేం. మాకు అద్భుతం జరిగింది, అద్భుతమైన విజయాన్ని అందించారు అంటూ ఎమోషనల్ అయ్యారు దిల్ రాజు.